హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, చాలామంది చిన్నోనికి చెయ్యికి దెబ్బ తాకిందంటే చాలామంది ఫోన్ చేసి అడిగారు. అయితే చిన్నోడు ఇల్లు కడుగుతా అంటే కొంచెం జారినట్టు అయ్యి దర్వాజాకి అయితే చెయ్యి గుద్దింది. గుద్దితే ఉబ్బింది. ఉబ్బితే ఏం కదా అని ఆటో పోయింది, కానీ ఎక్కువైపోయింది చెయ్యి నొప్పి. మందులు అయితే తీసుకొచ్చుకున్నాడు. ఎస్ఆర్సుగా తీసారు. నేనైతే షార్ట్ వీడియోలో పెట్టిన, ఫుల్ వీడియో అయితే పెట్టలేదు. చాలామంది అక్క చిన్నోని రెక్కకి ఏమైంది అని అడుగుతున్నారు. చిన్నోనికి అయితే అది దెబ్బ తాకి దానికి కొంచెం బరువేసే వరకు బొక్క అన్నది పలిగినట్టు అయిందట. 15 రోజులు పట్టేయాలని డాక్టర్ చెప్పిండట. మందులు అయితే తీసుకొచ్చుకున్నాడు. చిన్నోడైతే వాడుతుండు. ఒక 15 రోజులు అయితే చేయికైతే కొంచెం వజన్ వేయొద్దని చెప్పిండట డాక్టరు. చిన్నోడైతే చాలామంది ఫోన్ చేసి అయితే అడుగుతున్నారు. నాకైతే దగ్గర వాళ్ళకన్నా మీరు ఎక్కడ దూరం ఉన్న వాళ్ళు నాకు ఒక బాంధువులు లెక్క. నేను ఒక గొప్ప వరం చేసుకొని పుట్టుండాలి మీ 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 ఆదరణ నేను పొందిందంటే. ఎందుకంటే దగ్గర వాళ్ళే చేసి అడిగే రోజులు కాదు ఇది. ఎంతో దూరం ఉన్నా కానీ నాకైతే ఏ ఆపదైనా ఏ కష్టం వచ్చినా కానీ ముందు పడి నాకు చాలా ఆదుకుంటున్నారు, అడుగుతున్నారు. అక్క నీ ఆరోగ్యం బాగుండాలి, పిల్లలకు నువ్వు ఉన్నంతసేపే అని చాలామంది ధైర్యం చెప్తున్నారు. కానీ నాకే అసలు రోజు రోజుకి ఆరోగ్యం అనేది చేతనైతలేదు. అసలు మోసేస్తుంది. అసలు ఒంట్లో అసలే పానం అన్నది చేతనైతలేదు. తింటున్నా. చాలామంది అక్క తిను, ఫుడ్స్ తీసుకొచ్చుకో అక్క, బలమైన తిండి తిను అని చాలామంది అడుగుతున్నారు. మంచాల ఉన్నా కానీ పిల్లలకు మాటిన రావాలి కదా అక్క అని అంటున్నారు. నేనైతే తింటున్నా కానీ నాకే అసలు చేతనైతే లేదు. కానీ ఇప్పుడైతే నేను కొంచెం తీరే ఉన్నాను. చాలామంది అక్క ఆరోగ్యం ఎలా ఉందని చాలామంది అడుగుతున్నారు. మీకు అందరికైతే నేనైతే నా పిల్లలు నేనైతే మీకు చాలా చాలా రుణపడి ఉంటాను. ఇక్కడ దాకా వచ్చిందంటే అది మీ సపోర్ట్ వల్లే. ఇంకా మీరు సపోర్ట్ చేయాలి, ఇంకా ముందుకు తీసుకుపోవాలి. అట్నే మా వీడియోలు కొంతమందికి షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నానంటే మా బాధలు అనేది, మా కష్టాలు అనేది కొంతమందికి అర్థమవుతుంది. ఈ ప్రాబ్లం అన్నది చాలామందికి అర్థమవుతుంది. ఎందుకంటే రోజు రోజుకి కండ తగ్గిపోతుంది కదా. చాలామందికి ఈ రోగం అన్నదే, సమస్య అన్నదే తెలుస్తలేదు. కానీ ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోవాలి, సపోర్ట్ చేయాలని అడుగుతున్నాను. ఎందుకంటే మా వీడియోలు కొంతమందికి షేర్ చేస్తే ఆ పబ్బుర్తని తెలిసి వాళ్ళ తరపున మాకేమైనా సాయం రావాలని నేను కోరుచున్నాను. ఎందుకంటే ఆర్థిక ఇబ్బంది సుత వెళ్ళలేని పరిస్థితి. మీకైతే నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటాను. నా కష్టం అన్నది, దుఃఖం అన్నది ఏదైనా నీకైతే చెప్పుకుంటున్నాను. కానీ నా పిల్లలకు నాకైతే మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇంకా నాకు సపోర్ట్ కావాలి. మీకు ఎల్లకాలం నాకు తోడుగా నీడగా ఉండాలి. మీ అందరికైతే నేనైతే చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. నా బాధలైనా కష్టాలైనా మీకే చెప్పుకుంటున్నాను. చాలామంది ఫోన్ చేస్తూ చాలామంది అక్క మంచిగా ఫుడ్ తీసుకో, మంచిగా ఆరోగ్యంగా బలానికి మందులు వాడక్క అంటున్నారు. బలానికి సూత ఇన్ని రోజులు మందులు వాడలే, కానీ ఇప్పుడైతే బలానికి మందులు వాడుతున్నా. అన్నం సూత కొంచెం కొంచెం తింటున్నాను. ఇప్పుడైతే ఆరోగ్యం కొంచెం తీరే ఉన్నది. ఒక్కొక్కసారి బీపీ డౌన్ అవుతుంది. అది సూత బీపీకి సూత మందులు వాడుతున్నాను. కానీ నాకు నా పిల్లలకు తోడుగున్నందుకు మీ అందరికైతే చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. ఇట్లే మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఉండాలని నేను కోరుచున్నాను ఫ్రెండ్స్. అందరికీ చాలా ధన్యవాదాలు.